కొంతమంది నేను అడుగుతూ ఉంటుంటారు, యేసు ప్రభులోనంటి ప్రత్యేకతలు ఏమిటి అని అడుగుతూ ఉంటారు. యేసు ప్రభులోని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. ఆయనలో ప్రత్యేకతలు మనం ఒకటి ఒకటిగా నెమరు వేసుకుంటే మనకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిటి చెప్పండి యేసు ప్రభు ప్రత్యేకత? సర్వసాధారణంగా గురువు, శిష్యులు గురువుకి కొంతమంది శిష్యులు ఉంటుంటారు. ఉండేటప్పుడు వారు ఏం చేస్తారు, శిష్యులు ఏం చేస్తుంటారంటే ఆ గురువు పాదాలు కడుగుతారు. కడుగుతారా? కడిగినప్పుడు ఆ కడిగి ఆ నీళ్ళు ఏం చేస్తారు, నెత్తి మీద వేసుకుంటారు. వేసుకొని ఆయన్నే మరి ఎంతో మరి ఉన్నతంగా గురువుని చూపిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు శిష్యులు ఈ గురువు పాదాలు కడిగి ఆయన్ని ఎంతో ఉన్నతంగా ఎత్తుతూ ఉంటారు. కానీ నా యేసు ప్రభుల ప్రత్యేకత చెప్పంటారా? నా యేసు ప్రభువు శిష్యులు పాదాలు కడిగాడండి. శిష్యులు పాదాలు కడిగే గురువు ఎక్కడ ఉన్నారా ప్రపంచంలోని? ఎక్కడా లేరు. శిష్యులు పాదాలు కడగడం ఏంటి? ఆయన దేవాది దేవుడై ఉండి ఆ మహిమలోకాన్ని విడిచిపెట్టి ఈ మట్టిలోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన తగ్గింపు స్వభావం కలిగిన వాడని. ఆయన హెచ్చించుకోవడం రాలేదు. ఆయన దేవుడై ఉండి నేను దేవుణ్ణి అని ఎక్కడ కూడా ఆయన చెప్పుకోలేదు. ఎందుకని? ఆయన దేవుడు కాబట్టి. కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు నేను కలెక్టర్ని చెప్పరు. కలెక్టర్ గారిని ఎవరు చెప్తారండి? కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు చెప్తారు. ఆ బంట్రోడు చెప్తాడు, బిల బంట్రోడు. కలెక్టర్ గారు వచ్చారండి, శైలవండి అని ఎవరు చెప్తారు? అక్కడ స్టాఫ్ చెప్తుంటారు. అలాగే నా దేవుడు, మన దేవుడు, నా దేవుడు కాదండి ప్రేమలో వాళ్ళ, మన దేవుడు ఆయన మరి శిష్యులు పాదాలు కడిగేదండి. శిష్యులు పాదాలు కడిగేదంటే ఆయన ఎంత ఉన్నతమైన వాడు, ఆయన ఎంత మహోన్నతులైన, ఎంత తగ్గింపు జీవితం ఆయనకి. కాబట్టి ఇది ప్రత్యేకం కాదా? ఇది ప్రత్యేకం కదా అని అడుగుతున్నాం ప్రేమల వాళ్ళరా. అందులో ప్రత్యేకత ఏమిటంటే శిష్యులు పాదాలు కడిగే మహాదేవుడే. ఎందుకంటే ఆయన లోకాన్ని, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ పాపము నా పాపము నీటి ద్వారాగా కడిగి శుద్ధీకరణ చేసి ఆ సుందరమైన ఆ పాప జీవితంలో ఉన్నటువంటి ఆ పాదాలకు పశువులు చేకూర్చి నువ్వు ఇక్కడి నుంచి నువ్వు ఇదివరకు వేరుగా మార్గం నడిచావు, ఇప్పుడు నా మార్గం నడుస్తావా రండి పాదాలు శుద్ధీకరణ చేసి పరిశుద్ధంగా ఉంచి నీతిమంతులుగా చేసి ఆయన అంటాడు, రా నా వెనకాల రా అని చెప్పి ఆయన పిలుస్తున్నాడు. వస్తావా? యేసు దగ్గరికి వస్తావా? యేసు దగ్గరికి వస్తే నీ పాపమంతా కూడా తొలగించి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, కొంతమంది ఏమంటారంటే బైబిల్ వ్యతిరేకులు క్రీస్తు విదేశీ దేవుడు అంటున్నారు. క్రీస్తు ఆయన తక్కువ జాతి కులస్తులు అంటున్నారు. క్రీస్తుని హేళన చేస్తున్నారు ఈరోజు తెలియక ప్రజలు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రేమల వల్ల వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళు తెలియక అంటున్నారు, కానీ మన యేసు తగ్గించుకొని వచ్చేయండి. తగ్గించుకొని లోకానికి వస్తే ఆయన్ని హేళన చేయడం ఏమన్నా ధర్మమా? ఆయన ఎక్కడ కూడా మీరు పోరాటం చేయండి అని మరి ఆయన ఎక్కడ కూడా మీరు ధర్నాలు చేయండి అని చెప్పలేదండి నా యేసయ్య. తగ్గించుకొని ఉండండి, తగ్గించుకొని ఉండండి. శత్రువుల్ని కూడా ప్రేమించండి. వారి యొక్క ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. వారి కోసం, శత్రువుల కోసం కూడా మీరు పగ పెట్టుకోవద్దు అని ఆయన తగ్గించుకొని ఆయన మనకి అనేక విషయాలు మాకు నేర్పించాడండి. కాబట్టి అటువంటి కృప, అటువంటి దీవెన మీ అందరికీ కలగాలని నా అనుదిన ప్రార్థనలు మీకోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి నడిపించును గాక. ఆమేన్.